మా ఇంట్లోకి ఏమైందేమో ఒకరి తర్వాత ఒకరికి వెళ్తే అస్సలు బాగుంటలేదు. ఇప్పుడు ఎవరికి ఏమైందని అనుకుంటున్నారా? మా ఆయనకి ఫుల్ ఫీవర్ వస్తే వచ్చింది, కానీ ఈ బర్త్డే రోజే రావాలా. ఆయనకు ముందే బర్త్డేలు అన్న సెలబ్రేషన్స్ అన్న అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఈ ఫీవర్లో సెలబ్రేషన్స్ బర్త్డే అంటే చిరాకు పడతాడేమో మన భయంతో ఆయన పడుకున్నప్పుడు నైట్ కరెక్ట్ 12 o'clock కేక్ అయితే తెప్పించి కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నాము. అప్పటికి హాస్పిటల్కి వచ్చిండు, ఫుల్ వండుకుండు. ఇంకా నేను పిల్లలు కలిసి సర్ప్రైజ్ ఇద్దామని లోపలికి అయితే వెళ్తాం. మా పిల్లలు చూడండి, దయ్యం పిల్లలు 12 అయినా వండుకుంటలేరు. 12 కాదు కదా, 1 2 పడుకునే వాడుకోరు. ఇంకా మా ఆయనను లేపుతుంటే ఏందే నువ్వు ఇప్పుడు అవసరం అవేవి అని అంటుండు. చెప్పిన కదా ఆయనకి ఇవన్నీ ఇష్టం ఉండదని, కానీ ఆయన అన్నా కూడా నేను చేస్తాను, ఎందుకంటే నేను వైఫ్ని కాబట్టి. నా బర్త్డేనేమో అంత గ్రాండ్గా చేసిండు. ఆయన బర్త్డే చేయకుండా నేను ఎట్లుంటా చెప్పండి. ఆయన నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా సర్ప్రైజ్ చేయాలి అట్లా చేయాలని. తీరా చూసేసరికి ఆయనకు ఫుల్ ఫీవరు. అందుకోసమే అంటారు ముందే ఏది అనుకోద్దని. అప్పటికప్పుడు అనుకొని చేసేటివే ఇంకా సక్సెస్ అయితే. ఇంక చేసేది ఏం లేదన్నట్టు కేక్ అయితే కటింగ్ చేయించినాం. మా ఆయన అయితే హ్యాపీగా ఉన్నాడు. ఇంకా రేపైనా లేస్తాడేమో, గుడికన్నా వెళ్దామని అనుకుంటున్నాము. ఆయనకి హెల్త్ మంచిగా ఉంటే గుడికి అయితే వెళ్తాము. మీరందరూ ప్లీజ్ మా ఆయనకైతే విషెస్ చెప్పండి. అంటే విషెస్ చెప్తే వాళ్ళు మంచిగా హెల్దీగా హ్యాపీగా ఉంటారని అంట. అందుకోసం మీరు ఎంతమంది విషెస్ చెప్తే నేను అంత కన్నా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా మా పిల్లలు అయితే కేక్ కుమ్ముడే. చిన్నోడైతే సేమ్ నాలాగానే, వాడికి స్వీట్లు అన్నా కేక్లు అన్నా మస్తు ఇష్టం. వాడి నోట్లో చూడండి ఎంతగానో కేక్ పెట్టుకొని తింటుండో.